హోమ్ మేడ్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే చూద్దాము. ముందుగా ఒక 3 టమాటాలని, ఒక ఉల్లిపాయని తీసుకున్నాను. ఒక 10 జీడిపప్పులను అయితే తీసుకుని కొంచెం వాటర్ పోసి అయితే మగ్గించుకున్నాను. మగ్గించుకున్న ఈ మూడింటిని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేసుకుని మాడిపోకుండా చూసుకుని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసి పసుపు ఉప్పు వేసుకుని అడుగంటకుండా గరిటెతో అయితే తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం పొడి మసాలా, కొంచెం కసూరి మేతి అయితే వేసుకుని అడుగంటకుండా తిప్పుకుని కొంచెం పచ్చివాసన పోయిందనుకున్న తర్వాత ఎసరైతే పోసుకోవాలి. ఎసరు పోసుకున్న తర్వాత నేనైతే పన్నీర్ ఒక 200 గ్రామ్స్ ఉంది ప్యాకెట్, వాటిని క్యూబ్స్లా కట్ చేసుకుని ఈ ఎసరు పోసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో వేసేసుకున్నాను. ఆ ఎసరంతా ఎగిరే వరకు, అంటే మన కన్సిస్టెన్సీని బట్టి ఎంత గ్రేవీగా కావాలా దగ్గర కావాలని దాన్ని బట్టి చూసుకుని ఎగిరే వరకు చూసుకుని దాంట్లో కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫైనల్ టచ్గా పచ్చిపాల మీద మీగడను అయితే వేస్తున్నాను, క్రీమ్ లాగా అన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ అయితే రెడీ. ఇది పన్నీర్ బటర్ మసాలా లాగానే ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న వాటితో చేశాను కాబట్టి బటర్ మసాలా అనలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.